సూర్యాపేట జిల్లాలో కిడ్నీ మార్పిడి చేయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు కోదాడ పోలీసులు. ముఠాలోని 6గురిని అరెస్టు చేశారు. ఫోర్జరీ సంతకాలతో కిడ్నీ మార్పిడి పత్రాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 7 సెల్ ఫోన్స్, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఏపీకి చెందిన వారిగా గుర్తించారు. సూర్యాపేట జిల్లాలో కిడ్నీ మార్పిడి చేయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు కోదాడ పోలీసులు. ముఠాలోని 6గురిని అరెస్టు చేశారు. ఫోర్జరీ సంతకాలతో కిడ్నీ మార్పిడి పత్రాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 7 సెల్ ఫోన్స్, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఏపీకి చెందిన వారిగా గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, కిడ్నీ రాకెట్ ముఠా అరెస్టుపై వివరాలేంటి? శ్రవంతి, సూర్యాపేట జిల్లాలోని కిడ్నీ మార్పిడి చేయిస్తామని చెప్పేసి బ్లాక్మెయిల్ డబ్బులు వసూలు చేస్తున్న ముఠాని అరెస్ట్ చేశారు కోదాడ పోలీసులు. సూర్యాపేట ఎస్పీ నరసింహన్, అదేవిధంగా కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక టీం ఈ నిందితులను 6గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళ నుంచి ఫోర్జరీ సంతకాలతో కిడ్నీ మార్పిడికి సంబంధించిన పత్రాలను తీసుకున్నారు. అదేవిధంగా 7 సెల్ ఫోన్లు, రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. నరేష్ అనే యువకుడిని, లోకల్ గా ఉండే నరేష్ అనే యువకుడిని పట్టుకుని అతని దగ్గర కిడ్నీ మార్పిడికి సంబంధించి మేము మార్పిడి చేయిస్తాము, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీరా హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత ఇదంతా కూడా ఫ్రాడ్ అని తెలుసుకున్న నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన సూర్యాపేట జిల్లాకు సంబంధించి, కోదాకు సంబంధించిన పోలీసులు నిందితులను 6గురిని అరెస్ట్ చేశారు. వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించారు. ఇంకా ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులకు సంబంధించి గతంలో వీళ్ళపై ఏమైనా కేసులు ఉన్నాయా, అదేవిధంగా గతంలో కూడా ఇలాంటి ఏమైనా కిడ్నీ మార్పిడికి సంబంధించి డబ్బులు వసూలు చేశారా అనే దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా ఆ విచారణ కొనసాగుతుంది. శ్రవంతి. రైట్ శేఖర్. సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ సూర్యాపేట ఇన్స్పెక్టర్ శివకుమార్ వాళ్ళ సిబ్బంది, అదేవిధంగా కోదాడ టౌన్ సిఐ శివశంకర్, ఎస్ఐ సుధీర్ అండ్ వాళ్ళ సిబ్బంది అంతా కలిసి మాకు వచ్చిన ఒక ఫిర్యాదు, ఒక మనిషి కోదాడ పట్టణాన్ని పరిధికి చెందిన ఒక వ్యక్తి కిడ్నీలు ఖరాబ్ అయితే అతని ఈ కిడ్నీని తీసుకోవడం కొరకు విజయవాడకు చెందిన అమెరికన్ కిడ్నీ సెంటర్ హాస్పిటల్ని వాళ్ళు ట్రీట్మెంట్ కొరకు వెళ్తే అక్కడ కొంతమంది బ్రోకర్లు అతనికి చట్ట నిబంధనలకు లోబడే కిడ్నీని